హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా ఒక్కోటి ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం వీక్లీ సమ్మరీ కూడా చెప్పుకుంటాం అనమాట. సో వీక్లీ సమ్మరీ ఇవాళతో మొత్తం వీక్లీ సమ్మరీ ఉంటుంది. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ మీకు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా, స్టేట్ పీసీ ఎగ్జామినేషన్ అయినా ఇవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఇవాళ ఏమున్నాయో చూద్దాం. సో ఇవాళ వచ్చేసి 27th డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 3 జడ్జ్ బెంచ్ టు రివ్యూ ఎస్సీ వర్డిక్ట్ ఆన్ పోల్ ప్రామిసెస్. సో మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈ పోల్ ప్రామిసెస్ చేస్తుంటాయి. కొన్ని మేనిఫెస్టోలు పెడుతుంటారు, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం, ఎట్లా చేస్తాం, అట్లా చేస్తామని చెప్తుంటారు కదా. సో వాటిలో చాలా కూడా ఫ్రీబీస్ ఉన్నాయి, ఎక్కువ ఉచిత పథకాలు ఉన్నాయి. దీని గురించి అయితే ఈ మంత్ మొత్తం సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. సో దాని గురించి ఎట్లాంటివి చెప్తుందో క్లియర్గా చూద్దాం. సో ఒక 3 జడ్జ్ బెంచ్ అయితే రివ్యూ చేస్తుంది అనమాట. సో దీని గురించి పోల్ ప్రామిసెస్ ఏం చెప్పారో చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే డిసైడెడ్ టు రీకన్సిడర్ ఏ 2013 జడ్జిమెంట్ సో విచ్ హెల్డ్ ప్రామిసెస్ ఇన్ ది ఎలక్షన్ మేనిఫెస్టో డు నాట్ కాన్స్టిట్యూట్ ఏ కరెక్ట్ ప్రాక్టీస్ అండర్ ది లా. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. సో ఒక పొలిటికల్ పార్టీస్ అనేవి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి కదా. ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రామిసెస్ కరెక్ట్గా చేయకుంటే దాన్ని క్రిమినల్ కేసుగా తీసుకోవాలని చెప్పేసి 2013లో ఒక కేసే ఫైల్ చేశారు. సో ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. సో ఫైల్ చేశారనమాట. సో ఏంటి, ఈ మేనిఫెస్టో కరెక్ట్గా వాళ్ళు ప్రామిస్ చేయకుంటే దాన్ని క్రిమినల్ లా కింద తీసుకోవాలని, అంటే కరెక్ట్ ప్రాక్టీస్, క్రిమినల్ కాదు, కరెక్ట్ ప్రాక్టీస్, ఒక అవినీతితో తీసుకోవాలని చెప్పారు. ఇంకా ఏ బెంచ్ రెడ్ బై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఆర్డర్డ్ 3 జడ్జ్ బెంచ్ టు సెటప్ ఏ రివ్యూ కోర్ట్ ఎర్లియర్ పొజిషన్ సచ్ యాజ్ ఏ ప్రీ పోల్ ప్రామిసెస్ మేడ్ బై ది పొలిటికల్ పార్టీస్ to entire voters do not fall within the ambit of section 123 of the corrupt practices under the representative people's act. సో మనకి రిప్రజెంటేటివ్ పీపుల్ ట్యాక్స్ ఉందా, దీంట్లో వచ్చేసి సెక్షన్ 123 ప్రకారము సో పీపుల్ డు నాట్ ఫాల్ విత్ ఇన్ ది అంబిట్ ఆఫ్ సెక్షన్. సో దీంట్లో ఈ పీపుల్ అనే సెక్షన్ 123 కిందకి రాకుండా, అంటే ఈ ఉచిత పథకాలకు ఎక్కువ అట్రాక్ట్ కావద్దు. సో పీపుల్ నుంచి లేదనమాట, ఎక్కువ పొలిటికల్ పార్టీస్ నుంచే ఈ ఉచిత పథకాలు వస్తున్నాయి. సో పీపుల్ అనేది ఎవరు కూడా అడగరు, ఈ ఓటర్స్ కూడా మాకు ఉచిత పథకాలు ఇవ్వాలని ఎవరు అడగట్లేదు. సో పొలిటికల్ పార్టీసే ఓట్స్ని అట్రాక్ట్ చేయడానికి వీటిని అయితే అడుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇంకా ద ఎస్ సుబ్రమణ్యన్ బాలాజీ జడ్జిమెంట్ డెలివర్డ్ బై 2 జడ్జ్ బెంచ్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ ది ఆల్దో the law is obvious that the promises in the election manifesto cannot be constructed as the corrupt practice under the section 123 act. సో ఇక్కడ ఏం చెప్పారంటే దీని ప్రకారం మీరు దీన్ని కరప్ట్ ప్రాక్టీస్ కింద తీసుకోలేము. దేని కింద? కరప్ట్ ప్రాక్టీస్. సో దాని వచ్చేసి కరప్ట్ ప్రాక్టీస్ కింద తీసుకోలేమని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా అండ్ ది ఓట్ బ్యాంక్స్. సో మెయిన్గా పొలిటికల్ పార్టీస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తుంటాయి. అంటే ఒక కమ్యూనిటీ పరంగా కావచ్చు, ఒక మైనారిటీ పరంగా, రిలీజియస్ పరంగా, క్యాస్ట్ పరంగా, సో ఇంకా కొన్ని వలరబుల్ సెక్షన్స్ కావచ్చు, కొన్ని ఫ్రీబీస్ పరంగా ఇట్లా ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇది చాలా డేంజరస్. సో డెమోక్రసీలో ఇట్లాంటి ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ అనేవి చాలా టూ డేంజరస్ అనమాట. సో ఇక్కడ చూస్తే the Chief Justice of India said that the 3 judge bench should consider whether the enforceable order can be passed to stop political parties power from the promises and the distributing irrational freebies completely diverse from the actual welfare schemes using the public money to order merely captures. సో ఇక్కడ ఏం చెప్పారంటే వెల్ఫేర్కి, సో ప్రజా సంక్షేమం యూజ్ చేస్తున్న డబ్బులన్నీ కూడా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఫ్రీబీస్కి యూటిలైజ్ చేస్తున్నాయి. దీనివల్ల సో రాబోయే రోజుల్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ సెక్టారు, మనకి ఆరోగ్యం పరంగా, విద్య పరంగా, సో అంటే ఎడ్యుకేషన్ సెక్టారు, హెల్త్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇక్కడ యూటిలైజ్ చేస్తున్న మనీని, అంటే ప్రజా సంక్షేమం కోసం వాడాల్సిన డబ్బుల్ని వీళ్ళైతే ఈ ఫ్రీబీస్ కింద వాడుకొని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారని చెప్పారు. సో ఇంకా ఫ్రీబీస్ మే క్రియేట్ ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్ బేసిక్ కమ్యూనిటీస్ డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ ఫండ్స్. సో ఇక్కడంతా ఏం చెప్పారంటే
ఒక స్టేటు చేయాల్సిన పనుల కంటే కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ స్టేట్ చేయాల్సిన పనులని వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని విధాలా దెబ్బతింటుంది స్టేటు. సో ఇంకా చూడండి ఆ ఫండ్స్ ఇక్కడ ఏం చెప్పారంటే ఆమె డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ ఫండ్స్ టు స్టేట్ ఈస్ పుషింగ్ టువర్డ్స్ ఇమిడియట్ బ్యాంక్రప్సీ. సో ఆ స్టేట్ కూడా దివాలా తీయడానికి దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు స్టేట్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్రీబీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో ఉంది. ఇటువంటి టైంలో ఇట్లాంటి ఫ్రీబీస్ అనేవి ఎక్కువ ఇవ్వడం వల్ల స్టేట్ అనేది దివాలా తీయడానికి దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 lakh crores అబోవ్ అప్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా రాజస్థాన్, అస్సాం ఇట్లా చాలా స్టేట్స్ ఉన్నాయి ఫ్రీబీస్ ప్రకారం. ఇవి డేంజరస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. దీని గురించి అయితే 3 judge బెంచ్ దీని గురించి రివ్యూ చేస్తుంది. దాని గురించి ఒక కమిటీ వేసి స్పెషల్ బాడీని మొత్తం చేసి దాని గురించి ఒక చర్యలు అయితే తీసుకునేదానికి సుప్రీంకోర్టు అయితే ఆలోచిస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో ఆర్మీ స్పీడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ లైట్ ట్యాంక్ జొరావర్ ఫర్ ది ఎల్ఏసి. సో ఒక లైట్ ట్యాంక్ అని వచ్చేసి జొరావర్ దగ్గర చేస్తుంది అని చూద్దాం అసలు ఏముందో. సో ట్యాంక్ అనమాట, దీని పేరు వచ్చేసి జొరావర్. సో మనం యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా, సో దాంట్లో జొరావర్ సింగ్ ఎవరు? సో మనకి జొరావర్ సింగ్ అంటే కాశ్మీర్ని పరిపాలించినటువంటి లద్దాఖ్ కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించిన ఒక రాజు అనమాట. హరిసింగ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ముందు అనమాట. హరిసింగ్ ముందు జొరావర్ సింగ్ అంటే ఫాదర్ ఆఫ్ ది కాశ్మీర్ కింగ్డమ్ అనమాట. సో ఫాదర్ ఆఫ్ ది కాశ్మీర్ కింగ్డమ్ ఎవరంటే జొరావర్ సింగ్. సో ఇట్ వుడ్ ఇంప్రూవ్ ది ఇండియన్ ఆర్మీ ఆపరేషనల్ క్యాపబిలిటీస్. అంటే ఈ ట్యాంక్ వల్ల ఇండియన్ ఆర్మీ యొక్క క్యాపబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో విత్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆర్మర్ ఎట్ ది సో ఆల్టిట్యూడ్ 15,000 feet అవుట్కమ్ at the movement Chinese troops during the standoff in eastern Ladakh, the Indian Army is prioritizing the procurement of the indigenous Indian light tank named the Joravar for the deployment of mountains. సో అంటే మనకి ఇండియాకి ఇండియా మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తుంటాం కదా. సో ఇండియా చైనా మధ్య ఎల్ఏసి ఉంది. ఈ ఎల్ఏసి మనకి లద్దాఖ్ దగ్గర స్టాండ్ ఆఫ్ జరిగింది. అంటే ఇండియన్ ఆర్మీ తరపున చైనీస్ ఆర్మీ వాళ్ళు కొట్లాడుకున్నారు. ఒకసారి కొట్లాడుకుని చనిపోయారు అనమాట. ఈ వైపు ఎక్కువ చైనీస్ వాళ్ళు కూడా చనిపోయారు ఆ టైంలో. సో ఇటువంటి స్టాండ్ ఆఫ్కి అగైనెస్ట్గా మనం రిటర్న్ చేయడానికి ఈ యుద్ధ ట్యాంకులు అనేవి డిప్లాయ్ చేస్తారనమాట. ఇవి డిప్లాయ్ చేయడం వల్ల శత్రు దేశాలు కూడా భయపడతాయి. సో ఆ యుద్ధ ట్యాంక్ పేరు వచ్చేసి లైట్ వెయిట్ ట్యాంకు. చాలా లైట్ అంటే మనకి ఎక్కువ వచ్చేసి వెయిట్ ఉండకుండా లైట్ వెయిట్తో దీని లైట్ ట్యాంక్ అనమాట. ఒక ఫైర్లా చేస్తుంది. లైట్ అంటే ఒక కాంతిలా వచ్చి భయపెడుతుంది శత్రువుని. దాని పేరు వచ్చి జొరావర్ అనమాట. సో ఇన్ ది అడిషన్ టు ది లైట్ ట్యాంక్ ద ఆర్మీ విల్ ఇండక్ట్ సో నిచీ టెక్నాలజీస్ సచ్ యాజ్ ది లాయిటరింగ్ ఎమిషన్స్ munitions and anti-drone capabilities, next generation intelligence, surveillance and reconnaissance capabilities officials. అంటే ఈ ఫెసిలిటీస్ అన్ని యుద్ధ ట్యాంకులో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. లైట్ మిషన్స్ కావచ్చు, రాడార్ టెక్నాలజీ, డ్రోన్ క్యాపబిలిటీస్, ఇంకా ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనెన్స్ క్యాపబిలిటీస్, ఇట్లాంటి ఫెసిలిటీస్ అంటే ఫీచర్స్ అన్ని మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ ట్యాంక్లో అమర్చారనమాట. అంటే ఈ ట్యాంక్లో ఉన్నాయి. ఇట్ విల్ హ్యావ్ ఈక్వల్ ఫైర్ పవర్స్ యాజ్ ది present tank including missile firing, the power to weight ratio make it the again sources said. సో ఇంకా వీటిల్లో వచ్చేసి ప్రెజెంట్ ట్యాంక్ ఇంక్లూడింగ్ ది మిసైల్ ఫైరింగ్. సో మిసైల్ ఫైరింగ్ కూడా చేయొచ్చు అనమాట. మనకి చిన్న మిసైల్స్ ఉంటాయి కదా, క్షిపణులు, వాటిని కూడా ఈ ట్యాంక్ నుంచి ఫైర్ చేయొచ్చని చెప్తున్నారు. సో ద ప్రాజెక్ట్ ఈజ్ మూవింగ్ వెరీ వెల్. ద acceptance of necessity from the Defense Acquisition Council is expected to next month source. సో దీన్నైతే ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ మంత్ నుంచి డెవలప్ చేసి ఈస్టర్న్ లద్దాఖ్ రీజియన్లో. సో ఎక్కడంటే ఈస్టర్న్ లద్దాఖ్ అంటే మనకి చైనీస్ బోర్డర్కి దగ్గరగా ఈస్టర్న్ లద్దాఖ్లో వీటిని అయితే డిప్లాయ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇంకా ద రీసెంట్ ఎక్స్పర్టైజ్ అలాంగ్ ది నార్థర్న్ బోర్డర్స్ have shown that the armor equipment profile is one of the prominent factors defining the operational capabilities, Land Rover said. So while noticing that China inducted a large number of state-of-the-army art medium and light tanks. సో ఇక్కడ ఏషియన్ లద్దాఖ్ దగ్గర ఈ బోర్డర్లో చైనా ఆర్మీ కూడా చాలా డిప్లాయ్ చేసింది. కొన్ని ట్యాంక్స్ కావచ్చు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అయితే ఆల్మోస్ట్ మిసైల్స్, ఫైటర్ జెట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లద్దాఖ్ దగ్గర అయితే ఆర్మీని కూడా ఎక్కువ మందిని డిప్లాయ్ చేసింది చైనా వచ్చేసి. సో యుద్ధ వాతావరణంలో క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇండియా నుంచి కూడా రిటైర్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం కూడా ఎదుర్కొనే శక్తి అనేది ఇండియా నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మన వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా చూస్తే అట్ ది ఐ ఆఫ్ ది ఆన్గోయింగ్ స్టాండ్ ఆఫ్ ది ఈస్టర్న్ లద్దాఖ్, ఇండియా అండ్ చైనా డిప్లాయ్ ట్యాంక్స్ ఆన్ ది మౌంటైన్ పీక్స్. సో అంటే ఈ లేక్స్ మనకి ప్యాంగాంగ్ సో లేక్ ఉంది కదా. సో ప్యాంగాంగ్ సో లేక్ ఒకటి, ఇంకా గల్వాన్ వ్యాలీ,
ఇవి లద్దాఖ్లో ఉన్నాయన్నమాట. ఈ రెండు లద్దాఖ్లో ఉన్నాయి. ఇక్కడ జరిగింది స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ మౌంటైన్ 15,000 అడుగుల ఎత్తులో, సో 15,000 అడుగుల ఎత్తులో ఈ ట్యాంక్స్ అనేవి మోహరిస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ చైనా కూడా సేమ్ ఇట్లాంటి ప్రక్రియ చేస్తుంది. మనం కూడా వాళ్ళని ఎదుర్కొనాలంటే మనం కూడా శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్యాంక్స్ని అయితే ఇండియా కూడా డిప్లాయ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ చూసుకోండి, ఈస్టర్న్ లద్దాఖ్ రీజన్స్ అవన్నీ. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చి నెట్ జీరో టార్గెట్ కుడ్ బూస్ట్ ఇండియా జీడిపి. సో నెట్ జీరో టార్గెట్ ఉండాలి అంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉండకూడదు, ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్ తగ్గించాలి. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనకి జీడిపి కూడా బూస్టింగ్ ఉంటుందని ఒక స్టడీ అయితే చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ కెన్ క్రియేట్ 50 million జాబ్స్ బై 2014. అంటే మొత్తం 15 మిలియన్, సో 15 మిలియన్ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎప్పటికంటే 2047 కానీ ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. ఏంటో చూద్దాం. సో అచీవింగ్ ది నెట్ జీరో కార్బన్. సో నెట్ జీరో అంటే ఇక్కడ వచ్చేసి నెట్ జీరో కార్బన్. సో నెట్ జీరో కార్బన్. సో అచీవింగ్ ది నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2017 అంటే బై 2070 కల్లా టార్గెట్ తీసుకోవాలని. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కమిటెడ్ టు ది గ్లాస్గో 2026. గ్లాస్గో మనకి COP26 సమ్మిట్ జరిగింది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26. ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగిందనమాట. సో గ్లాస్గోలో. సో కుడ్ బూస్ట్ ది ఇండియాస్ ఎకానమీ బై 4.7% అబౌవ్ ది ప్రొజెక్టెడ్ బేస్ లైన్ గ్రోత్ ఆఫ్ ది ఇండియా టర్మ్స్ ఆఫ్ ది 2026. సో వర్త్ ది total 371 billion సెడ్ ది రిపోర్ట్ కమిషన్ బై ది హై లెవెల్ పాలసీ కమిషన్ ఆన్ గెట్టింగ్ ఏషియా నెట్ జీరో. సో ఈ కమిటీ, సో మనకి హై లెవెల్ పాలసీ కమిషన్ ఆన్ గెట్టింగ్ ఏషియా టు నెట్ జీరో, ఈ కమిటీ అనేది చెప్పిందనమాట. ఏం చెప్పిందంటే ఇండియా యొక్క జీడిపి అనేది మనకి 4.7% గ్రోత్ అనేది చూపిస్తుంది, ఎప్పటికీ 2030కి గ్రోత్ అనేది చూపిస్తుంది అని చెప్పేసి చెప్పింది. ఇంకా ఇట్ కుడ్ క్రియేట్స్ మెనీ మిలియన్, మొత్తం 15 మిలియన్ జాబ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. 2047 ఇయర్కి 15 మిలియన్ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుందని చెప్పిందనమాట. ద గెట్టింగ్ ఇండియా టు నెట్ జీరో రిపోర్ట్ ఇదేం చెప్తుందంటే ఇట్ ఈస్ కాల్డ్ ది కంటెంట్స్ న్యూ రీసెర్చ్ మోడలింగ్ అండ్ ఫైండ్స్ దట్ ది పాలసీస్ టు ఇనిషియేట్ ది క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ విల్ బి క్రూషియల్ ఇన్ డిటర్మైనింగ్ ది వెన్ ఇండియా అచీవ్స్ నెట్ జీరో ఎమిషన్స్ అండ్ హౌ మచ్ ఇట్ గుడ్. అంటే మనము COP26లో చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుగా చర్యలు తీసుకోవడం ముందుకెళ్తుంది ఇండియా. సో నెట్ జీరో ఎమిషన్స్, మీథేన్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా తగ్గించడం వల్ల మన ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, మనం అనుకున్న లక్ష్యాలను కూడా ఛేదిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ద పాజిటివ్ ఎకనమిక్ ఇంపాక్ట్స్ ఆర్ డ్రివెన్ ఇన్ ది పార్ట్ బై ఇంప్రూవ్డ్ ట్రేడ్ బ్యాలెన్స్ అమౌంటింగ్ ది 236 బిలియన్ డ్యూ టు ది రెడ్యూస్డ్ డిమాండ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇంకా రెన్యూబుల్ ఎనర్జీని కూడా పెంచాలి, ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని మొత్తం తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీని కూడా పెంచాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇంకా మ్యాక్సిమైజింగ్ ది వైబుల్ పాలసీ ఆప్షన్స్ టు డీకార్బనైజ్ ఇట్స్ ఎనర్జీ సిస్టమ్ అండ్ ఎకనమీ కుడ్ లీడ్ టు ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ ఇన్ ది మిడ్ సెంచరీ. సో ఈ మిడ్ సెంచరీ కల్లా ఈ ఎమిషన్స్ అంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి, మొత్తం నెట్ జీరోకి తీసుకురావాలి. ఎప్పటికీ 2047కి మొత్తం మిలియన్స్ జాబ్స్ క్రియేట్ చేయడమే కాకుండా సో నెట్ జీరో ఎమిషన్స్ కూడా 2070కి 2070 సంవత్సరానికి నెట్ జీరో చేయాలనే ఉద్దేశంతో ఇండియా కూడా ఉంది. ఇంకా ఎండింగ్ న్యూ కోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2023 ట్రాన్స్పోర్టింగ్ ది 2000 కోల్ పవర్ బై 2040. సో ఇండియా నెట్ జీరో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2023 కల్లా కోల్ ఎక్స్పోర్ట్స్ని కూడా తగ్గించాలి, కోల్ ఎక్స్పోర్ట్స్ని తగ్గించి సో ఇంకా ఏం చెప్తున్నారంటే 2040కి కంప్లీట్గా మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి. రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తే అంటే కోల్ వల్లే మనం బొగ్గుని ఎక్కువగా మండించడం వల్లే ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. కార్బన్ అనేది రిలీజ్ అయ్యి సో కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇండియాలో పవర్ క్రైసిస్ రాకుండా ఎక్కువ జనాభా ఉన్నారు, ఎక్కువ సిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్, విద్యుత్తు చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట ఇక్కడ. సో పవర్ కట్స్ లేకుండా కోల్ని మండిస్తున్నారు. ఈ కోల్ కూడా ఎక్కువ బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనకు ఉండే సరిపోదు కాబట్టి ఎక్కువ బయట దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ కోల్ మండించడం మనం తగ్గిస్తే ఖచ్చితంగా కార్బన్ ఎమిషన్స్ తగ్గించి నెట్ జీరో వైపు వెళ్తామని చెప్తున్నారు. సో ఇంకా బై రీచింగ్ నెట్ జీరో బై 2050 ఇండియా కుడ్ బూస్ట్ యాన్యువల్ జీడిపి యాజ్ మచ్ యాజ్ ది 7.3% ఇన్ ది 470 బిలియన్ టు ది పోర్ట్ ఫండ్స్. సో రిపోర్టు దీని ప్రకారం చూస్తే ఇంకా 7.3% అనేది పెరుగుతుంది ఇండియా జీడిపి. 7.3% అంటే $470 మిలియన్, $470 బిలియన్ వైపు వెళ్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఎవరు, ఈ రిపోర్టు. అంటే ఏది ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ ఎనర్జీ, కోల్ ఎమిషన్స్, నెట్ జీరో ఎమిషన్స్ని మనము కార్బన్ ఎమిషన్స్ తగ్గించి నెట్ జీరో వైపు వెళ్తే ఈ విధంగా పెరుగుతుంది జీడిపి అని కూడా చెప్పారు. జాబ్స్ క్రియేట్ అవుతాయి, జీడిపి పెరుగుతుందంటే ఆటోమేటిక్గా జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్పింది అనమాట. ఇంపార్టెంట్ ఇట్లాంటి రిపోర్ట్స్ మెయిన్స్ ఆన్సర్స్లో చాలా బాగుంటాయి, ఆన్సర్స్ నీట్గా నోట్ చేసి పెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్లో సో ఇండియా కీన్ టు నో మోర్ ఆన్ రష్యన్ ఆయిల్ క్యాప్. సో ఇప్పుడు మనము రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సో వార్ తర్వాత రష్యా ఆయిల్ అనేది అంటే రష్యా దేశం మీద అందరూ ఆంక్షలు విధించారు. సో శాంక్షన్స్ అనేది విధించడం వల్ల రష్యా యొక్క ఆయిల్ ఎవరు కొనుక్కోవట్లేదు అనమాట, ఎవరు బై చేయట్లేదు, ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. ఇటువంటి టైంలో రష్యా ఏం చేసిందంటే ఇండియా వచ్చి మిత్ర దేశం కాబట్టి మేము మీకు డిస్కౌంట్లో ఇస్తాం ఆయిల్ అని చెప్పింది. సో ఇండియా ఇదే ఛాన్స్ అని చెప్పేసి మన ఇండియా కూడా మొత్తం ఆయిల్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే బయట దేశాల నుంచి మనం తీసుకున్నప్పుడు చాలా కాస్ట్లీ ఉంటుంది ఆయిల్, క్రూడ్ ఆయిల్. ఇప్పుడు రష్యా నుంచి డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కాబట్టి బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా ఆయిల్ని తీసుకుంటున్నాయి. అందువల్ల రష్యా వచ్చేసి మనకి బిగ్గెస్ట్ ఇంపోర్టర్ అయింది ఇప్పుడు ప్రజెంట్. సో చూడండి, India has interested in learning more about the joining global price cap coalition proposed by G17 countries in the Russian fuel prices. సో ఇక్కడ ఏం చెప్పారంటే మామూలుగా ఈవెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ది అబౌట్ ది జాయినింగ్ ది గ్లోబల్ ప్రైస్ లెవెల్ క్యాప్. సో మామూలుగా రష్యా మీద ఆంక్షలు అయితే విధించారు. G7 కంట్రీస్లో ఉండే కంట్రీస్ ఇవన్నీ కూడా వచ్చేసి బై చేయడం లేదు రష్యా నుంచి. సో డిప్యూటీ యుఎస్ స్ట్రాటజీ సెడ్, సో చూడండి, ఎంపసింగ్ ది దట్ ఈవెన్ కంట్రీస్ దట్ డు నాట్ join the coalition to benefit from the transparency it would create about the prices and the Russian crude oil. అంటే ఇవి మనకి కొన్ని ఉంటాయన్నమాట, అవి టెక్సాస్కి సంబంధించి కావచ్చు. సో బ్రెంట్ ఆయిల్ ఇవేంటంటే ఆయిల్ ప్రైసెస్ని డిసైడ్ చేస్తాయి. సో ఏషియా రీజన్లో ఎంత ఉండాలి, నార్త్ అమెరికా రీజన్లో ఎంత ఉండాలి, యూరోపియన్ రీజన్లో ఎంత ఉండాలని చెప్పేసి ఈ ఆయిల్ ప్రైస్ని డిసైడ్ చేస్తుంటాయి. ఇవి రష్యన్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం ఈ దేశాలకి నచ్చలేదు. సో ఇంకోటి వచ్చేసి వీటి మీద శాంక్షన్ విధించడం వల్ల రష్యన్ ఆయిల్కి ప్రైస్ అనేది ట్రాన్స్పరెన్సీకి ఎవరు కూడా డిసైడ్ చేయలేదు. ఇటువంటి తరుణంలో ద వాల్యూ ప్రపోర్షన్ ఈజ్ సింపుల్. సో అల్టిమేట్లీ కంట్రీస్ షుడ్ నాట్ హ్యావ్ పే మోర్ ఫర్ ది క్రూడ్ ఆయిల్ బికాస్ రష్యాస్ వార్ ఇన్ ఉక్రెయిన్. సో ఇక్కడ దేశాలు కూడా క్రూడ్ ఆయిల్కి ఎక్కువ ప్రైస్ అనేది పెట్టట్లేదు, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల. సో వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ది రష్యా వుడ్ హ్యావ్ సెల్ ఇన్ టు ది ప్రైస్ క్యాప్ కోయిలేషన్ సో ఫార్ వీ గోయింగ్ టు టేక్ అవే విత్ ది రెవెన్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా దీని థీమ్ ఏంటంటే రష్యా అనేది డిస్కౌంట్లో ఇవ్వడం వల్ల రిమైనింగ్ ఓపెక్ కంట్రీస్ ఉంటాయి కదా, ఓపెక్ కంట్రీస్ అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటికి లాస్ కదా. ఇప్పుడు అవి ఒక ప్రైస్లో అమ్ముతున్నాయి, దానికంటే డిస్కౌంట్లో ఆయిల్ అమ్మితే అన్ని దేశాలు అక్కడ కొనేస్తాయి. రిమైనింగ్ అంటే ఆంక్షలు విధించిన దేశాలన్నీ కూడా అక్కడ రష్యా దగ్గర కొనేస్తాయి. కొండ వల్ల ఈ దేశాలు నష్టపోతాయి కదా, అదొకటి ఇక్కడ మెయిన్ అభ్యంతరం అనమాట. సో ఇంకా యాజ్ ఫర్ ది ప్లాన్ బై G17 నేషన్స్ ప్రైస్ క్యాపింగ్ మెకానిజం విల్ పుట్ ప్లేస్ ఇన్ ది రష్యన్ ఫర్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ సో ఫర్ December 5. సో ఆఫ్టర్ విచ్ యూరోపియన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇంటెండ్ టు స్టాప్ ది ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ కవర్ ది రష్యన్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ బై సీ. ఇంకా దీని మీద అగెనిస్ట్గా రష్యన్ ఆయిల్ ఉంది కదా, దాని మీద ఇన్సూరెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు ఎవరు, ఈ G7 కంట్రీస్. అంటే మనకి ఆయిల్ మీద ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏమైనా జరిగినా మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేటప్పుడు. సో సముద్రంలో ఏదైనా జరిగిన సీవేలో సముద్రంలో ఆయిల్ స్పిల్స్ జరుగుతాయి, షిప్స్ కూలిపోవడం పేలిపోవడం ఇట్లా జరుగుతాయి కదా. సరే ఇవన్నీ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ని కూడా రష్యా మీద చూపించడానికి రష్యా క్రూడ్ ఆయిల్ మీద ఇవ్వట్లేదు, ఎవరు ఇంట్రెస్ట్గా లేరనమాట. ఇంకా వాట్ ది ప్రైస్ క్యాప్ ఎక్సెప్షన్ does is you can so still use European services buying Russian oil shipments underneath the price. So the visiting US associated the adding the Europe at almost 90% of the market for such insurance. సో ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఉంది కదా, సో ఇంతకుముందు రష్యన్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎక్కువ యూరోపియన్ కంట్రీసే బై చేస్తాయి, యూరోపియన్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. వీటి మీద ఇంతకుముందు అంటే ఆంక్షలు విధించక ముందు ఇన్సూరెన్స్ క్యాప్ ఎక్కువ ఉండేది ఈ రష్యన్ ఆయిల్కి, గ్యాస్కి. ఆఫ్టర్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. యూరోపియన్ కంట్రీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే రష్యన్ ఆయిల్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, క్రూడ్ ఆయిల్ మీద, గ్యాస్ మీద. అందువల్ల నెక్స్ట్ ఇండియన్ పాలసీ మేకర్స్ హ్యాడ్ మేడ్ ది వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది లెర్నింగ్ అబౌట్ అంటే ఇక్కడంతా కూడా. సో ఈ కంట్రీస్ అన్ని ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఇండియన్ కంట్రీస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇండియన్ కంట్రీస్ అన్ని కూడా ఇండియా కావచ్చు, రిమైనింగ్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు చైనా ఇవన్నీ ఫేవరబుల్గా ఉంటాయి కదా రష్యాకి, ఎస్పెషల్లీ ఇండియా అనమాట. సో ఇండియా అయితే డిస్కౌంట్లో ఆయిల్ తీసుకుంటుంది. ఈ డిస్కౌంట్ ఆయిల్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్న రష్యా ఇప్పుడైతే ప్రజెంట్ టెంపరీగా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. మనది ఫస్ట్ ప్లేస్ ఇరాక్ అనమాట. మనం ఇరాక్ నుంచి ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియా ఫస్ట్ ప్లేస్, తర్వాత సౌదీ అరేబియా, 3 రష్యా ఉన్నది. ఇప్పుడు డిస్కౌంట్ ఎక్కువ కొనడం వల్ల సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయి సౌదీ అరేబియాని థర్డ్ ప్లేస్కి నెట్టింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరాక్ని సెకండ్ ప్లేస్కి నెట్టి రష్యా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే ఇవి టెంపరీగా ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట యుద్ధం వరకు. ఇప్పుడు రష్యా అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది, ఏది ఇండియాకి ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేయడంలో, డిస్కౌంట్లో మనం ఎక్కువ కొంటున్నాం కాబట్టి. సో ఇలాంటివి డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం, ఇవన్నీ చూస్తూ ఉండండి. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ అని క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో రిమైనింగ్ కూడా ఇట్లనే మీకు యూపీఎస్సీ ఎగ్జామ్కి, స్టేట్ పీఎస్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇవి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.